తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోను పూర్తి స్థాయిలో త్వరలో సంస్కరించే అవకాశం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో అత్యున్నత నిర్ణాయక కమిటీ. ఇందులో 22 మంది సభ్యులుంటారు. పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పొలిట్ బ్యూరోలో చర్చించిన తర్వాతే ఓ అభిప్రాయానికి వస్తారు. 22 మంది పొలిట్ బ్యూరో సభ్యుల్లో ఎక్కువ మంది చంద్రబాబు సహచరుడు. దాదాపు 80% మంది 70 ఏళ్లు పైబడిన వారు. వచ్చే ఎన్నికల నాటికి వీరు రిటైర్ అయ్యే అవకాశం ఉన్నందున వీరి స్థానంలో ఇప్పుడే కొత్త వారిని పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. పాత తరానికి విశ్రాంతినిచ్చి యువతను తీసుకోవాలని చంద్రబాబు, లోకేష్ ఓ నిర్ణయానికి వచ్చారు. భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా దూకుడుగా ఉండే వారికి అవకాశం కల్పించాలనుకుంటున్నారు. పార్టీ బాధ్యతలను యువనేత లోకేష్ కు పూర్తి స్థాయిలో అప్పచెప్పాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. ప్రభుత్వంలో లోకేష్ ప్రాధాన్యం పెంచాలని, ఆయనకు ఉప ముఖ్యమంత్రి హోదా ఇవ్వాలని కూడా కార్యకర్తలు కోరుతున్నారు. ఇదే సమయంలో పార్టీలో తన జట్టుకు కీలక బాధ్యతలు అప్పగించేలా లోకేష్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. ప్రస్తుతం పొలిట్ బ్యూరోలో ఉన్న వారిలో శ్రీనివాసులు రెడ్డి, గుమ్మడి సంధ్యారాణి, కొల్లు రవీంద్ర వంటి వారి కొద్ది వారిని మాత్రమే కొనసాగించే అవకాశం ఉంది. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్, పరిటాల శ్రీరామ్, టీజీ భరత్ తదితరుల పేర్లను పరిశీలిస్తున్నారు. మెల్లగా పార్టీపై పట్టు పెంచుకోవాలని లోకేష్ అనుకుంటున్నారు.